సరే చదవండి, పారాగ్రాఫ్ కంప్లీట్. రెండు లైన్లే, ఓకే. Em- With that, it becomes a most wonderful tool. It then serves something greater than itself. మనం ఏమనుకుంటామంటే ఈ మైండ్ వల్ల ఈ ప్రపంచం నడుస్తుంది, మనదే కాదు. ఈ గొప్ప గొప్ప వాళ్ళ మైండ్ వల్ల, లేకపోతే ఈ సక్సెస్ అయిన మైండ్ వల్ల, గురువుల వల్ల, ఆ ఒక ఆర్టిస్ట్ల వల్ల, అంటే ప్రతి ఒక్క కోణంలో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లో ఇప్పుడు గేమ్స్ అనుకోండి, లేకపోతే సింగింగ్ అనుకోండి, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి అనుకోండి, ఇండస్ట్రియల్ గురించి, ఎక్కడైనా వాళ్ళ మైండ్ పెట్టడం వల్లే మన పురోగతి, అంటే మనకు ఫ్యూచర్ బాగుంటుంది, లేకపోతే మనం ఇంప్రూవ్మెంట్ అవుతున్నాము, లేకపోతే మనకు మంచి ఏమంటారు లగ్జరీస్ దొరుకుతున్నాయి, లేకపోతే మన ఇంకా ఎదుగుతున్నాము అని మనకు అర్థమవుతుంది. సో ఈ మైండ్ వల్లే. బట్ ఈయన ఏమంటున్నారంటే ఇట్ వాజన్ త్రూ ద మైండ్, త్రూ థింకింగ్ ఎట్ ద మిరాకిల్ దట్ ద లైఫ్ ఈజ్ ఆన్ ఎర్త్ ఆర్ అవర్ బాడీ వాజ్ క్రియేటెడ్ అండ్ ఈస్ బీయింగ్ సస్టైన్. మైండ్ వల్ల కాదు మనం ఈ ప్రపంచంలో ఉన్నాము, మన ఉనికికి కారణము మన మైండ్ కాదు. ఇక్కడ ఈ బాడీ ఇట్లా ఉండి ఇంకా మనం జీవిస్తున్నాము, ఇంకా మనము నిలదొక్కుంటున్నామంటే మైండ్ కాదు రీజన్ అని చెప్తున్నారు. దెర్ ఈస్ అ క్లియర్లీ అన్ ఇంటెలిజెన్స్ ఎట్ వర్క్ దట్ ఈస్ ఫార్ గ్రేటర్ దాన్ మైండ్. సో ఈ మైండ్ కంటే కూడా ఇంకా మనకు తెలియనిది, ఇంకా గొప్పదైనది ఒకటి ఉంది ఈ లైఫ్ లో, ఈ ప్రపంచంలో. ఒక చిన్న సెల్, నార్మల్ గా మనము ఒక చిన్న సెల్ ద్వారానే మనము ఫామ్ అయ్యి దాని తర్వాత రూపం దాల్చుకొని బయటకు వస్తాము. సో వాట్ యూ థింక్, అంత చిన్న సెల్, ఒక చిన్న పార్ట్ అది, అంత చిన్న పార్ట్, ఓకే దాని సపరేట్ దానికి ఒక డిఎన్ఏ ఉంటది. బట్ వాట్ యూ థింక్, అంత చిన్న డిఎన్ఏ ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తుంది అని అనుకుంటున్నారా? అంటే ద మోర్ వి లెర్న్ అబౌట్ వర్కింగ్స్ ఆఫ్ ద బాడీ, ఇట్లా ఇంకా డీప్ గా వెళ్ళి ఇట్లా ఆలోచించగలిగితే మనకు, అంటే నిజంగా ఆ, ఈ ప్రకృతి గురించి ఆలోచించి, ఈ మన మైండ్ సెట్ గురించి, మన బాడీ ఫార్మేషన్ గురించి ఇంకా డీపర్ గా ఆలోచిస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుందంటే మన ఆలోచనల కంటే కూడా ఇంకా ఏదో శక్తి మనం నడిపిస్తుంది, ఆర్ మన మన ఉనికికి కారణం అవుతుంది అని మనం రియలైజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఈ ఒక నిమిషం. ఓకే. సో ఇట్ బికమ్స్ ఎ మోస్ట్ వండర్ఫుల్ టూల్, దెన్ ఇట్ సర్వ్స్ సంథింగ్ గ్రేటర్ దాన్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఓకే. సో ఎప్పుడైతే ఈ మైండ్ కి అర్థమవుతుందో దట్ నా మైండ్ ఒకటే కాదు వాడేది, దానికంటే ఎక్స్టర్నల్ గా ఒక ఒక పెద్ద ఒక పవర్ ఉంది, ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అదర్ దాన్ మన మైండ్, అంటే నా నేను అనే కాకుండా నాకంటే ఇంకొంచెం పెద్ద గొప్పగా ఒకటి ఉంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన మైండ్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది ఇంకా ఎదగడానికి. సో వి షుడ్ నో దాట్ నాట్ ఓన్లీ అవర్ మైండ్, మన మైండ్ పని చేయడానికి కూడా ఏదో ఒక పవర్ అనేది ఈ ప్రపంచంలో ఉంది, విచ్ ఈస్ హెల్పింగ్ అస్. వేర్ అగైన్ అదే మైండ్ ఎప్పుడైతే కనుక్కుంటుందో దట్ ఎస్ పవర్, ఒక పవర్ అనేది ఉంది, ఒక ఆ, ఒక తెలియని శక్తి అనేది ఒకటి ఉంది, ఒక డీపర్ ఇన్నర్ థాట్ ఒకటి ఉంది, అదే మనం నడిపిస్తుంది అన్నప్పుడు ఈ మైండ్ మనకి సపోర్ట్ చేసేసి దెన్ అది మనకి ఇంకా సర్వ్ చేస్తుంది, ఆ మైండ్ ఇంకా ఎదగడానికి. సో అల్టిమేట్లీ మన మైండ్ ని యూస్ చేయడానికి మనకు ఒక ఎన్లైట్మెంట్ అనేది కావాలి, ఒక కాన్షియస్నెస్ అనేది కావాలి. అది మనకు కనిపించిన ఒక పవర్ అన్నమాట ఈ ప్రపంచంలో దాగి ఉంది. అది తెలుసుకోవడానికి మనం లోతుగా మనల్ని మనం తెలుసుకున్నప్పుడు అది మనకు అది బయటపడుతుంది. ఎదగడానికి ఎందుకురా తొందర, ముందు బతుకంతా చిందర వందర. అదే కదా మనం ఎదగడానికి ప్రయత్నం చేయడానికి ఫస్ట్ దట్ అప్పర్ స్టేజ్. దాన్ని తెలుసుకోవాలి అంటే ముందు మనం ఉన్న స్థితి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, మన ఆలోచనల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వచ్చి మన ఆలోచనలు ఎట్లా కంట్రోల్ చేయాలి, దాంట్లో నుంచి ఎట్లా తక్కువ ఆలోచనలు తెచ్చుకోవాలి, అక్కడ క్రియేటివిటీ ఎట్లా వస్తుందని చెప్పుకుంటూ ఇప్పుడు హ్యూమన్ సెల్ దగ్గరికి వచ్చాం.
ఒక చిన్న కణం, శరీరంలో ఉన్న ఒక చిన్న కణం ద్వారా మనం ఒక అంగుళంలో 1000 వంతు భాగాన్ని క్యాలిక్యులేట్ చేయగలిగినప్పుడు దాంతో ఒక 1000 పుస్తకాలు దాని మీద 600 పేజీలు కనీసం ఉండేట్టుగా ఒక 600 పేజీలతో ఒక 1000 పుస్తకాలు రాస్తే ఎంత, ఒక చిన్న కణంతో మనం ఇవంతా చేయగలిగితే మనం ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఒక కణంతో మనం ఒక 1000 పేజీలు ఉన్న ఒక 600 పేజీలు ఉన్నటువంటి ఒక 1000 పుస్తకాలు ఒక అంగుళంలో 1000 వంతు. అంగుళం అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? దాంట్లో 1000 వంతు మనం ఆవగింజలో 60 వంతు అంటాం కదా. ఆవగింజలో 60 వంతు అంటాం కదా మనం. ఆ విధంగా అది ఇవన్నీ కూడా ఇట్ హ్యాపెన్స్ త్రూ థింకింగ్. ఆల్ దిస్ ఈస్ త్రూ థింకింగ్. ఆ థింకింగ్ అనేది ఇట్స్ ఏ మిరాకిల్ దట్ లైఫ్ ఆన్ ఎర్త్, ఈ భూమి మీద ఉన్న ఈ ప్రపంచం, ఈ ప్రాణకోటి ఏదైతే ఉందో అదంతా ఒక అద్భుతం లాగా అనమాట. యూ క్రియేటెడ్ దిస్. ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇంత పెద్ద విశ్వాన్ని మనం ఒక అద్భుతం అది మనకు. ఆ అద్భుతాల్లో నుంచి మనం అది క్రియేట్ చేయటమే కాకుండా దాన్ని మనం నిలబెడుతున్నాం కూడా. అట్లాగే మన బాడీ కూడా అదొక అద్భుతమైన విషయం. మన బాడీని మనం ఒక అద్భుతంగా తీసుకున్నట్టయితే ఇది ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఉంది మనకి. అది మైండ్ కంటే పై స్టేజ్లో ఉంటుంది. మన ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలను వాడుకోం, అంతే కదా. ఇంటెలిజెన్స్ అంటే మనం ఏమంటాం, వాడు చాలా ఇంటెలిజెన్స్, చాలా తెలియగలడు కానీ ఎందుకు తెలియగలడు అంటే వాడిని ఎందుకంటాం అంటే మనకంటే వేరే విధంగా వాడు ఆలోచించగలుగుతాడు. మనం ఆలోచించేదానికంటే వేరే విధంగా వాడు ఆలోచిస్తున్నాడు కాబట్టి వాడు తెలియగలడు, మనకంటే తెలియగలడు. అంతేగాని అందరికంటే తెలియగలడని కాదు అర్థం. ప్రతిదీ ఒకట కూడా మనం ఇప్పుడు మన 6th సెన్స్ పనిచేస్తుంది అంటాం కదా. 6th సెన్స్ అంటే ఏంటి? ఉన్నదానికంటే సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచించడము, లేకపోతే ఒకటి ప్రిడిక్ట్ చేయడము. ఓకే, ఇంకా ప్రత్యూషం. ముందుగానే మన మైండ్ ఆ నెక్స్ట్ ఏంటని ఆలోచించి మనకి హింట్ ఇస్తుంది. ఉమ్, దానికి ఏదో పేరు ఉంది సార్, ఈ మధ్యనే విన్నాను. ఉమ్. ప్రిడిక్షన్, థర్డ్ అదే ప్రిడిక్ట్ చేయడం అంటారా? ఐ అంటారేమో అని అన్నారు ఈ మధ్య టెలిపతినా క్లెయిర్వాయన్సా? అంటే ముందు చూపు. మనకి Clairvoyance. ముందరనే మనకి సంథింగ్ మనకి లోపల ఏదో తెలుస్తా ఉంటుంది సార్. ఏదో కొట్టుకుంటది. ఎట్లా చెప్పాలని చెప్పి అది ఇక్కడెక్కడ కొట్టుకుంటది ముందే మనకు. అది ఏందో ముందరనే sense. మనకి సూచన Sixth ఇస్తుందా? sense. ఏందో సార్ సిక్స్త్ సెన్స్ అంటారు కదా సార్. అది ఎట్లా చెప్పాలనేది మీకు ఒక్కనే చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అక్కడ కానీ. ఇంకా చెప్పండి. వాట్ ఈస్ 6th సెన్స్? చిన్నది, రోజు వాడతారు అందరూ ఈ పదాన్ని. ఇది థాట్కిను ఇంటెలిజెన్స్కిను స్టిల్నెస్కిను ఉన్న తేడా. మన రోజు వాడే పదమైనా కూడా దాని గురించి మనకు తెలియదు. దాన్ని కనుక ఆలోచించడం మొదలు పెడితే ఆ థాట్ ప్రాసెస్లో నుంచి దాని అర్థం తెలిస్తే యూఆర్ ఇన్ ది నెక్స్ట్ ఎన్లైటన్మెంట్ స్టేజ్లో ఇంకో స్థాయికి చేరుతాం. ఆ స్థాయి నుంచి మనం ఆ స్టిల్నెస్లోకి వెళ్తాం. కామన్ సెన్స్. యువర్ 6th సెన్స్ ఈస్ కామన్ సెన్స్. అది పనిచేసింది అన్నమాట, కామన్ సెన్స్. లక్ష్మీతేజ గారు కంగ్రాట్స్ అని చెప్పారు, మెసేజ్ పెట్టారు. ఇంకా గొంతు సెరవలేదు అనుకుంటా. మన 5 సెన్సెస్ తెలుసు కదా. ఏంటి?
బేసిక్స్. స్మెల్, టేస్ట్, టచ్, ఫీల్, హియరింగ్, లుక్, సీయింగ్. సీ. సో ఈ 5 సెన్సెస్ని మనం ఎప్పుడు పని చేస్తాం. ఈ 6వ సెన్స్ని మనం ఎప్పుడో కానీ పని చేయించాం అనమాట. ఈ 6వ సెన్స్ అనేది కామన్ సెన్స్, అంతకంటే ఏం లేదు. సో ఇవన్నీ కూడా మనకి ఈ బాడీ దీని గురించి ఇవన్నీ కూడా మనకు వచ్చేటప్పటికి ఆ ఇంటెలిజెన్స్ అనేది మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు, అది ఎంత మనకు తక్కువ తెలుసు, ఎంత మనకి ఎక్కువ తెలుసు, మన వర్క్లో మనకి ఎంత తెలుసు, ఇవన్నీ మనకు చూపిస్తుంది అనమాట. సో వెన్ ద మైండ్ రికనెక్ట్స్ విత్ దట్, ఎప్పుడైతే మన మైండ్ ఈ ఇంటెలిజెన్స్ అనండి, ఈ స్టిల్నెస్, వ్యాస్ట్నెస్, వీటితో ఎప్పుడైతే కనెక్ట్ అవుద్దో, ఇట్ బికమ్స్ ఏ మోస్ట్ వండర్ఫుల్ టు. ఎప్పుడైతే మనం మన మైండ్ని ఈ సృష్టితో కనెక్ట్ చేయగలుగుతామో, అప్పుడు మనకి ఆ మైండ్ చాలా అద్భుతమైన పరికరంగా మారుతుంది అనమాట. ఇట్ దెన్ సెల్ఫ్ సంథింగ్ గ్రేటర్ దాన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం సుత్తుంది అనుకోండి, దానికి ఎంత పని చేయగలదు, ఏం చేయగలదు దానికి తెలియదు. చిన్న మేకు కొట్టాలన్నా అదే సుత్తి వాడతాం, పెద్ద మేకు కొట్టాలన్నా అదే సుత్తి వాడతాం, ఏదైనా పగల కొట్టాలన్నా అదే సుత్తి వాడతాం కదా. సో దానికి ఇప్పుడు మన మైండ్ కూడా ఎప్పుడైతే మనము ఈ విధంగా చేయటం మొదలు పెడతామో, అప్పుడు అది ఆ మైండ్ని కనెక్ట్ చేసినప్పుడు, మనకు ఆలోచన సరళి మారిపోయినప్పుడు, మనం బ్రెయిన్ ఏదైతే మైండ్ ఏదైతే ఉందో అది దానికి ఉన్న తెలిసిన దానికంటే ఎక్కువగా పనిచేయటం మొదలు పెడతాం. మన మైండ్కి ఇంత కెపాసిటీ ఉంది మనం అనుకుంటాం, క్యాపబిలిటీ ఉంది అనుకున్నాం అనుకోండి, కానీ వెన్ యు ఆర్ కనెక్టింగ్ విత్ యూనివర్స్, అప్పుడు మనకి ఆ మైండ్ థింకింగ్ దానికి ఇంత మైండ్ ఉన్నా కూడా ఇంత ఎక్కువగా పనిచేయటం. ఇప్పుడు అందరికీ బ్రెయిన్ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? 1 కిలో వెయిట్, 1.5 కిలో వెయిట్ ఉంటుంది, అంతేనా? అవును. ఉం? అవును. మరి అదాని అంత పెద్దవాడు ఎందుకు అయ్యాడు, అంబానీ ఎందుకు అయ్యాడు, సుందరం పిచాయ్ ఎందుకు అయ్యాడు, జుగర్బర్గ్ అంత పెద్దవాడు ఎందుకు అయ్యాడు, ట్రంప్ ఎందుకు అయ్యాడు? అంటే వాళ్ళకంతేనా ఉంది. అందరూ దానిని ఉపయోగించే విధానం మనమేమో అంత ఉపయోగించాం. ఎస్, బ్రెయిన్ లో ఉన్న అన్ని పార్ట్స్ ని ఉపయోగించాము. వీ డోంట్ యూజ్ అవర్ బ్రెయిన్ ఈవెన్ అట్లీస్ట్ లక్షలో ఒక వంతు కూడా మనం వాడం. 0.1 అంట సార్. 0.1. ఓకే, వాట్ ఎవర్. అంటే 0.5% ఐన్స్టీన్ లాంటి వాళ్ళు వాడారంట. ఐన్స్టీన్ లాంటి వాడే 0.5% వాడితే మనం ఎంత వాడుతున్నట్టు? అవును. ఇవన్నీ మన మైండ్ దానికి ఉన్న కెపాసిటీ ఏంటనేది మనకు తెలియదు. తెలిసినా దాన్ని వాడటం చేత కాదు. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోను, దాంట్లో ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి, మనం ఎన్ని వాడతాం? ఏ 2-3 వాడతాం, ఒక 10 వాడతాం. కానీ అందులో ఎన్ని ఉంటాయో మనకు తెలియని కూడా తెలియదు దాంట్లో. సేమ్ లైక్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ని మనం వాడటం కనుక పూర్తిగా నేర్చుకుంటే, పూర్తిగా కాదు, 0.00001% నుంచి ఒక 0 తీయటం, లేకపోతే 0.001 2 చేయటం, అది కనుక మనం చేయగలిగితే ఈ క్రియేటివిటీ అనండి, ఈ స్టిల్నెస్ అనండి, అబౌట్ థింకింగ్ ప్రాసెస్, థాట్ అనండి, వాట్ ఎవర్ యూ కాల్, ఎన్లైటన్మెంట్కి మనం దారిలో ఉన్నాము అని అర్థం. ఎందుకంటే హార్ట్నేమో గుప్పిడంత ఉంటుంది అంటాడు, బ్రెయిన్ని వెయిట్తో పోలుస్తాడు. 1 కిలో అనుకుంటా వెయిట్, అంతేనండి? ఎంత ఉంటుంది బ్రెయిన్ వెయిట్? సార్ 1200 నుంచి 1400 లోపు. 1200 నుంచి 1400 గ్రాములు. అంటే ఒక్కొక్కరి యొక్క అది బ్రెయిన్ యొక్క ప్లేస్ ని బట్టి, తల యొక్క పరిమాణాన్ని బట్టి. అదే, ఓకే, వీఆర్
నియర్ బై 1.2 kg టు 1.4 kg. అందరికీ మోరార్లెస్ ఈ మధ్య రేంజ్లోనే ఉంటాం. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకొని వస్తే రేంజ్ చూస్తాం, మనం ఏ రేంజ్లో ఉంది, దాంట్లో మనం ఉన్నామా లేవా. కానీ ఇక్కడ మన బ్రెయిన్ దగ్గర చూడం, మనకు తెలియదు అసలు. ఎవడైనా తలనొప్పి వచ్చిందంటే ఓ తల ఉందన్నమాట వీడికి అయితే అనుకుంటాం. తలనొప్పి ఎవరికి వస్తుందండి? ఉన్న వాళ్ళకి వస్తుంది సార్. తల నాకు ఉన్నోడికి అసలు వస్తుంది. ఎప్పుడు రాదు. తల లేకపోతే నాకు అసలు ఎప్పుడు తలనొప్పి రాదు. ఆ? నాకు అసలు ఎప్పుడు తలనొప్పి రాదు సార్. ఎప్పుడో 2 years కి ఒక్కసారి వస్తుందేమో అంతే. అప్పుడప్పుడు తల ఉన్నట్టు గుర్తు చేస్తాను. తలనొప్పి రావడానికి తల ఉండాలిగా ముందు. కాదు సార్, ఆలోచనలు ఉండాలి. భయంకరమైన ఆలోచన చేసే కాస్త మన హెడేక్ వచ్చేస్తుందండి. అంటే మీ బ్రెయిన్ పని చేస్తున్నారు, ప్రెజర్ ఇవ్వట్లేదు సార్ అంతే. ప్రెషర్ ఇవ్వక్కర్లేదు, ఉమ్. పుష్ చేస్తారు, యాక్సిలరేట్ చేస్తారు. హెడేక్ ఎందుకు వస్తుంది సార్? అసలు మనం ఎక్కువ అంటే విపరీతంగా ఆలోచించి నెగిటివ్ ద్వారా ఆలోచిస్తే హెడేక్ వస్తేమో అనుకుంటా. విపరీతంగా ఎప్పుడు ఆలోచిస్తారు మీరు? నేను ఒకసారి హై టెన్షన్ అయినప్పుడు ఎప్పుడో సంథింగ్ అది నా వల్ల కాదు ఏదైనా కొంచెం అప్పుడు వస్తుంది సార్ హెడేక్ నాకు. ఎప్పుడో మీకు సంవత్సరానికి ఎందుకు 2 హై years కి టెన్షన్ ఒకసారి. వస్తుంది? అంటే అది అనేబుల్ టు డూ దట్ అని నేను ఫీల్ అయినప్పుడు అది సార్. ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏదో ఒక పేరు దానికి. సో మనం ఏంటంటే బ్రెయిన్ని మనం యూజ్ చేసి అనవసరమైన ఆలోచనలు రాకుండా అవసరమైన ఆలోచనలు మాత్రమే తెచ్చుకునే విధంగా చేసుకోవటం కోసం ఇప్పుడు ఇన్ని పేజీల నుంచి ఆయన ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఓకేనా? రేపు చూద్దాం నెక్స్ట్ ఏంటని. నెక్స్ట్ ఏంటుంది? మేడం నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ రైటింగ్ ఏంటి? బాడీస్ రియాక్షన్ టు యువర్ మైండ్ సార్. ఇప్పుడు బాడీ దగ్గరికి వచ్చాడు కదా, ఎమోషన్. ఎమోషన్స్. ఓకే, డౌట్స్ కానీ షేరింగ్స్ ఏమైనా ఉన్నాయండి మేడమ్స్? హౌ వాజ్ యువర్ ట్రిప్ సుకన్య? ఎక్సలెంట్. ఏంటి ట్రిప్ ఎలా ఉంది అని అడుగుతుంది. ఒక్క బ్రహ్మాండంగా నిమిషం, ఒక్క నిమిషం, ఇది జరిగింది. అయిపోయింది అంటే రికార్డింగ్ ఆపేస్తా, అప్పుడు మాట్లాడు. ఇంకెవరైనా షేరింగ్ చేస్తారు? ఇంకేమైనా షేరింగ్స్ ఉన్నాయా? ఓకే, ఐఎమ్ స్టాపింగ్. స్టాప్ చేయండి.